అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట. అయితే నేను ఒక 3 డేస్ నుంచి అయితే పిల్లలు స్కూల్ లేదు. మొన్న అత్తయ్య గారు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి సెలవు పెట్టించేసాము. అంటే ఇంకా స్కూల్కి పంపలేదనమాట. నెక్స్ట్ డే సండే వచ్చింది, అలాగే మండే కూడా వాళ్ళకి హాలిడే. ఈ 3 డేస్ నుంచి ఇంటికడే ఉన్నారు. అయితే అప్పటి నుంచి నేను అంత డీప్ పనులు అంటే వర్క్స్ ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే పిల్లలు ఇంటికడే ఉన్నారు. వాళ్ళు ఎంత చేసినా సరే మళ్ళీ కరెక్ట్గా చేస్తూనే ఉన్నారనమాట. సో పైపైన పని లేదు, అలా చేశాను తప్ప అంత ఎక్కువ పనులు ఏమీ చేయలేదు. సో ఈ రోజు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మొత్తం పనులన్నీ చేసుకుందాము వాళ్ళు వచ్చి లోపల అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఈ రోజు మా హస్బెండ్ కూడా దూరంగా వెళ్తున్నారనమాట డ్యూటీకి. పిల్లల్ని అయితే ఈ రోజు నేనే తీసుకొస్తాను. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట వాళ్ళ స్కూల్ దగ్గరికి, నేను ఒకదాన్నే. సో వాళ్ళు తీసుకొచ్చి లోపల నేను ఇంట్లో పనులన్నీ పూజ చేసుకుని వంట అయితే పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో చాలా పని ఉందండి. రాత్రి అయితే అసలు ఏమీ చేయలేదన్నమాట. గిన్నెలో గడ్డ ఏమీ తోమలేదు. ఒక 3 డేస్ నుంచి అయితే ఉతికిన బట్టలు అయితే అలాగే ఉన్నాయి. అవి కూడా మడతలు పెట్టలేదు అనమాట. కిచెన్ కూడా కొంచెం సర్దుకోవాలి. ఫ్రిడ్జ్ పైన కూడా చాలా చెత్త అయితే పెరిగిపోయింది. సో ఏదన్నా ఉంటే పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ పైన పెడతా ఉన్నామన్నమాట. సో అదంతా క్లీన్ చేయాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆ కిచెన్ అయితే చూడండి ఎలా ఉన్నదో. సో రాత్రి అయితే గిన్నెలు తోమలేదన్నాను కదా, గిన్నె అలా ఉన్నాయి. ఈ కింద అంతా సర్దాలన్నమాట. ఇంకా అలాగే పెట్టి ఉంచేసాను. మొన్నదాకా అత్తి వాళ్ళు గట్ట ఉన్నారు కదా, ఇంకా అంతా సర్దుతాం ఎందుకని చెప్పేసి ఇంకేమీ సర్దలేదన్నమాట. ఇప్పుడైతే మొత్తం సర్దుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను సేమియా ఉప్మా అయితే చేశాను. సేమియా ఉప్మా అయితే చేశాను. సో మార్నింగ్ అయితే టీ తాగామన్నమాట. నేనైతే నైటు పెరుగు తోడుపెట్టానండి. అసలు నాకు పెరుగు గమ్ముని తోడుకోదనమాట. అలాంటిది బాగా తోడుకుంది పెరుగు అయితేని. సో అదనమాట. మొత్తం ఇదంతా సర్దాలి. ఇది నెయ్యి అండి, నెయ్యి డబ్బా అనమాట. ఇదైతే బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి. ఎందుకంటే అది అలా బాటిల్లో ఉంచుతుంటే మళ్ళీ తీసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేద్దామని చెప్పేసి బయట అయితే పెట్టాను అనమాట. అది మొత్తం కరిగిపోయింది. సో ప్రస్తుతానికి అయితే కిచెన్ అయితే ఇలా ఉంది. బయట అయితే వాషింగ్ మిషన్ అయితే అవుతా ఉందన్నమాట బట్టలు అయితేని. ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. రాత్రి అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాం కదా, సో ఇవన్నీ సర్దాలి. సో ఇక్కడైతే బయట అయితే చూపిస్తాను చూడండి. మొత్తం మామిడి చెట్లు అనమాట. ఎంత బాగా కనిపిస్తుందో. నైట్ అయితే భలే చల్ల గాలి అయితే వేస్తుంది. ఇప్పుడైతే నా పని అయితే స్టార్ట్ చేశానండి. అయితే ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక 3 రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అన్నది ఎక్కువ లైక్స్ వస్తే తెలుస్తుంది కదా మాకుని. సో అందుకే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరి నుంచి వచ్చిన తర్వాత అంత డీప్ వర్క్స్ ఏమీ చేయలేదన్నమాట ఇంట్లోని. అంటే అలా పైన పనులు అయ్యో చేసేసాం కానీ ఇంకా అంత డీప్గా ఏమి వెళ్ళలేదు. ఇంకా అత్తయ్య మామ వాళ్ళు ఉన్నారు కదా, ఇంక ఎక్కువ పని చేయడం ఎందుకులే, వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి ఏమీ చేయలేదు. సో ఈ రోజు అయితే స్టార్ట్ చేశానండి. సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను పచ్చడి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న పచ్చడి. ఇది ఇంత పచ్చడి ఎందుకు పాడేస్తున్నానంటే నేను తెచ్చిన తర్వాత ఏమి వేసుకోలేదండి. ముక్క అంతా మెత్తగా అయిపోయింది అనమాట. అంత బాగా అనిపించలేదు నాకు. ఇంకా అందుకే అలా ఉంచేసాను. ఇంకా నేను ఇల్లు మారి ముందు అత్తయ్యగారే చెప్పాను అనమాట, ఇలా పచ్చడి ఉన్నదని అంటే ఉంచు వేసుకుందాము అని అన్నారు. సరేలే అని చెప్పేసి ఉంచమన్నారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా బాక్సుల్లో పెట్టేశారు కదా, ఆ బాక్సుల్లో పెట్టిన మొరన అందులో ఉన్న ఆయిల్ అంతా లీక్ అయిపోయి మొత్తం డబ్బాల నిండా అంటుకుపోయింది. సో ఇక్కడ తెచ్చాను. ఇంకా అత్తయ్యగారు వచ్చారు కదా, చూశారు. ఇంకెందుకు పాడాయి అన్నారు. అబ్బా అనిపించింది అనమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి అదేమో డబ్బాల నిండా ఒలిగిపోయి ఉన్నది. ఇంకా లాస్ట్గా అయితే పాడేయమన్నారు. ఇంక ఈ రోజు అయితే తీసి ఇంకా పాడేశాను అనమాట. ఇంకా మాగే పచ్చడి ఉంది, ఆవగే పచ్చడి ఉంది. ఇంకా 2 పాడేశాను. ఇంక తర్వాత అయితే ఈ కౌంటర్ టాప్ కింద అయితే తీసినానండి సామాన్లన్నీ. ఏంటంటే ఇంకా విరాజ్ బర్త్డే అయింది కదా, ఇంకా లోన్ ఉన్న పెట్టెలో అన్ని గిన్నెలు అయితే బయటకు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా అన్ని చిరాకుగా ఉన్నాయి. అలాగా ఇంకా అవన్నీ తీసేస్తున్నాను. ఇంకా గ్రైండర్ అయితే అంత మాట అవసరమే కదండి, ఇంక అందుకే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట కింద. అలాగే ఇక్కడ వరినూక, ఇంకా వడియాలు, బియ్యం పిండి, ఇంక ఇవన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను పెద్ద పెద్ద డబ్బాల్లోని.
ఇంక విన్ను అయితే గిన్నెలు తోమందండి. మొన్న విన్నుకి సామాన్లు ఉన్నాయి కదా, సామాన్లు తోమంది. సో ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేసి కవర్లో పెట్టేశాను. ఇందులో కూడా ఇంకా గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ నాకు అవసరం లేని అన్నీ తీసేసి ఇంక పక్క అయితే పెట్టేశాను అనమాట. అవన్నీ పట్టుకెళ్ళి స్టోర్ రూమ్లో అయితే పెట్టాలి. ఇంకో సైడ్ వచ్చేసి ఏంటంటే ఇలాగా సిలిండర్ అయితే ఉంటుంది. సిలిండర్ పక్కన వచ్చేసి నేను ఏం పెడతానంటే బియ్యం డబ్బా, ఆనియన్స్, మిక్సీ ఇవన్నీ పెడతా ఉంటాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ పెడతాను కదా, ఇంక అంత మాట ఇలా తుక్కొస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మొత్తం ఫస్ట్ ఇదంతా తీసేసి ఇంక ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టేస్తున్నాను. బియ్యం డబ్బా, మిక్సీ గిన్నెలు అన్నీ ఇక్కడ పెడతాను అనమాట. అలాగే ఆనియన్స్ కూడా ఇక్కడే పెడతాను. కింద అయితే ముందు ఒక కవర్ అయితే వేసేస్తానండి. ఇలా వేసిన తర్వాత ఇంకా పొటాటో, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అయితే ఇవి పెడతాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేని అన్నీ ఇక్కడ పెడతా ఉంటాను. సో ఈ విధంగా పెట్టుకొని కనవాడిని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ కూడా ఒక రోజు అయితే క్లీన్ చేయాలండి. ఫ్రిడ్జ్ కూడా చాలా చిరాకు అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే ఈ కింద అయితే సర్దాను. ఇవన్నీ ఏంటంటే స్టోర్ రూమ్లో పెట్టేసి అనమాట. ఇంకా స్టోర్ రూమ్లోకి అయితే పట్టుకెళ్ళిపోయాను. యాక్చువల్లీ ఇంకా అక్కడ పని ఉంది. ఇంక ఈ సామాన్లు అట్టుకుని స్టోర్ రూమ్లోకి వచ్చాను. ఇంక ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట పని. ఇంక ఇక్కడ కూడా సర్దేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ సకంలో వదిలేసి మళ్ళీ ఇందులోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే తీస్తున్నాను అనమాట. అయితే విరాజ్ బర్త్డేకి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తీసారండి. ఇంకా అవన్నీ చల్లా చెదరైపోయినాయి అనమాట. మొత్తం అన్నీ ఇంకా సర్దుతా ఉన్నాను. ఇంక ఇది సర్దేసామనుకోండి నీట్గా అంతది. ఇంకే ఎందులో ఉన్నాయన్నది కూడా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా వదిలేస్తే ఇంకా అలాగే ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ రోజైతే స్టార్ట్ చేశాను అనమాట. బట్టలకైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి పెట్టుకోవడానికి. బీరువా తీసుకుందాం అనుకుంటున్నాము. సో బీరువా తీసుకోవాలా లేదంటే మనకి కబోర్డ్స్ ఉంటున్నాయి కదండి, అవి ఒక క్లాత్తో వస్తాయి కదా, మళ్ళీ అవి తీసేసి మళ్ళీ మడత పెట్టేసుకునేలా ఉంటాయి కదా, అవి తీసుకుందామా అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట. సో ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఈ బట్టలతో అయితే అవ్వదనమాట. కాకపోతే ఎలాగోలా మేనేజ్ అయిపోతుంది. అంత కావాలి అన్న ఇది లేదు కానీ ఒక్కోసారి అయితే చిరాకు అనిపిస్తుంది బట్టలు చూసి. కాకపోతే ఎలాగోలా మేనేజ్ అయితే అయిపోతుంది అనమాట. అంత కావాలి అన్న ఇదైతే లేదు. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక అలా నడిపిస్తూ ఉన్నాము. ఇంక చెప్పాను కదండి, ఇంకా కిచెన్లో అయితే అలాగే ఉంచేసాను, ఏమీ చేయలేదన్నాను కదా. ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. బెడ్రూమ్లో చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, ఆ బట్టలన్నీ మడత పెట్టాలి. అయితే ఇంటికాడ నుండి వచ్చినప్పుడు కరివేపాకు అయితే తీసుకుని వచ్చాను. అవి 2 డబ్బాల నిండా అయినాయి అనమాట. ఒక డబ్బాలో అయితే సగం ఖాళీ అయిపోయింది. ఇంకా అది అంతా ఒక డబ్బాలో వేసేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను. నిన్న తెచ్చాం కదండి వెజిటేబుల్స్, ఇంకా ఏమీ సర్దలేదనమాట, అలాగే ఉంచేసాము. ఇప్పుడైతే తీస్తున్నాను. క్యారెట్ తీసుకొచ్చాను, అలాగే వంకాయలు. ఈ వంకాయలు అయితే ఇక్కడ అసలు దొరకవండి, ఇంకా వేరే టైప్ ఉంటాయి. అవి అస్సలు బాగోవు, ఉడకలేనట్టు అయితే ఉంటాయి అనమాట వంకాయలు. సో ఇవి కనిపించినాయి. ఇంకా 1/2 కేజీ అయితే తీసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇట్లన్నిటికి మనకి ఇంగోని పచ్చిమిరకాయలు అలాగే కొత్తిమీర అయితే ఫ్రీ ఇస్తారనమాట. సో మనం ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా సరే పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ ఫ్రీ ఇస్తూ ఉంటారు. సో అలాగే వాటర్ మిలన్ కూడా తీసుకున్నానండి. ఇంకా వాటర్ మిలన్ ఇవన్నీ ఇంక సర్దేశాను అనమాట మొత్తముని. ఇంక ఇల్లంతా తుడిచేసానండి. తుడిచేసి ఇంకా మాపు అయితే పెడుతున్నాను అనమాట. ఎంత పని ఉందంటే ఈరోజు చాలా పని అయితే అయ్యింది. కాకపోతే ఇంకా పిల్లలు వెంటనే స్టార్ట్ చేశాను కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది అనమాట. ఇంకా కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసానండి. గిన్నెలు కూడా తోమేసాను అనమాట. అలాగే ఈ పచ్చ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ పచ్చ డబ్బాల్లో ఏంటంటే వేడి నీళ్ళు వేసి తోమేనండి. స్మెల్ అంతా పోయిందనమాట. అంటే సర్ప వేసి వేడి నీటిలోని ఆ డబ్బాల్లో అయితే వేసేసాను. సో స్మెల్ అంతా పోయింది. సో ఇప్పుడైతే మిషన్లో ఆల్రెడీ బట్టలు వేసేసాను. ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను అనమాట. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. హెయిర్కి అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పని ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కదా. సో పని అంతా అయిన తర్వాత అయితే ఇప్పుడు తింటున్నాను. సో మార్నింగ్ ఎప్పుడో చేసిన ఉప్మా ఇప్పటికైతే మొత్తం మిగిసిపోయింది. టైం వచ్చేసి 10 అయితే అయ్యింది. సో ఇప్పుడైతే తింటున్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత లంచ్కి అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఏంటంటే ఎండు మామిడికాయలు ఉంటాయి కదండి, ఉప్పులో వేసి ఎండబెడతారు కదా మామిడికాయలు, దాంతో అయితే పప్పు మామిడికాయ అయితే వండుతున్నాను అనమాట. సో ఇవేనమాట. ఇవి వచ్చేసి ఉప్పులో బద్దలు అని చెప్పేసి అంటారు మా సైడ్ అయితేని. సో మీ సైడ్ ఏమంటారు అన్నది కామెంట్ చేయండి. సో ఈ ఉప్పులో బద్దలు ఏంటంటే ఫస్ట్ కొన్ని తీసుకున్నాను. ఇడ్లీ బాగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకుని వాటర్ వేసి ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టాను. అది నానిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. అది డైరెక్ట్ పప్పులో వేస్తే ఏంటంటే పులుపు కదా, ఉడకదనమాట పప్పు. సో అందుకే ముందుగా విడిగా ఉడికించుకోవాలి.
పప్పు మామిడికాయ చేస్తున్నాను కదా, దాంట్లోకి ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక నేనైతే ఫ్రైకి అయితే తీస్తున్నాను. క్యాప్సికమ్, ఆలు ఇంకా టమాటో ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుంది. కార్తీక మాసంలోని ఉల్లిపాయ తిన్నారు కదండి, ఉల్లిపాయ తినని వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇది ఒక గ్రేవీ కర్రీ ఇలాగైతే అయిపోతుంది. అంటే చాలామంది ఉల్లిపాయ తినని రోజులు కూడా ఉంటాయి కదా, ఆ రోజుల్లో ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో పప్పు అయితే ఉడికిపోయింది, అలాగే మామిడికాయ కూడా ఉడికిపోయింది. మామిడికాయలు తీసి పక్క పెట్టేసి ఇంకా బియ్యం కడిగేసి పెట్టేశాను. అసలు ఒక స్టవ్ ఖాళీ అవుతుంది, ఇంకో స్టవ్ మీద ఏదో ఒకటి పెడతానే ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి, లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకొని మామిడికాయలు అయితే ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో వాటర్ తీసేసి పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోనన్నా మెదుపుకోవచ్చు, నా దగ్గర లేదని చెప్పేసి ఈ విధంగా మెదిపేసుకున్నాను. ఇప్పుడైతే పప్పులో అయితే వేసేసానండి. పప్పులో వేసి ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో మనకి ఉప్పు అయితే వేసుకున్నానండి. మనకి పులుపు తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసేసుకున్న తర్వాత కారం, అలాగే పసుపు అయితే వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఫుల్గా వాటర్ అయితే వేసేసానండి. వాటర్ వేసేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట. ఇంకా అదో పక్కన మరుగుతూ ఉంటుంది. ఈ లోపల పప్పు ఉడికిన కుక్కర్లోనే ఇంకా బంగాళదుంపలు కూడా పెట్టేసి ఉడికించేసుకున్నాను. ఇవైతే ఉడికిపోయి తీసేసి పక్క అయితే పెట్టేసుకుని మొత్తం అయితే కట్ చేసుకున్నానండి. ఆనియన్స్, పొటాటో, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే స్టవ్ మీద రైస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా రైస్ తీసేసి వాష్ చేశాను. అదే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అయితే వేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే మూత పెట్టాలన్నమాట. అది బాగా మగ్గాలి. సో పక్కనైతే పప్పుచారు అయితే మరుగుతూ ఉన్నదండి. సో చూస్తున్నారు కదా, ఫుల్గా వాటర్ అయితే వేసేసాను. ఇంకా పప్పుచారు అయితే పుల్లగా భలే ఉంటుంది అనమాట. సో మామిడికి దొరకదు కదండి తొందరగాని, సో అలాంటప్పుడు ఇలాంటి ఎండు ముక్కలతో చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇందులో టమాటోస్ వేసాను. ఈ టమాటోస్ కూడా బాగా మగ్గాలన్నమాట. సో ఇది ఎక్కువ మూత పెట్టి తీస్తూ ఉండాలి. అప్పుడే మనకి అందులో ఉన్న ఆవిరికి బాగా ఉడుకుతుంది అనమాట. మనకి ఎంతసేపు అలా మూత తీసి ఉంచినా అవి బాగా ఫ్రై అయిపోతే తప్ప ఇలా గ్రేవీ కింద అయితే రాదు. మీరు అందుకే మూత పెట్టి ఫ్రై చేసుకున్నారనుకోండి, అది బాగా మగ్గిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే పొటాటో కూడా వేసేసానండి. ఇందులో పసుపు వేసాను, అలాగే సాల్ట్, ఇంకా కారం, గరం మసాలా అయితే వేసాను అనమాట. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes అయితే మగ్గనిచ్చుకున్నామంటే మనకి పొటాటో, క్యాప్సికమ్, టమాటో కర్రీ కాదు ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అనమాట. అది చూడడానికి కర్రీలా అంటుంది కదండి. ఇది అన్నంలో కూడా కలుస్తుంది, చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒకసారి చపాతీకి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి లేదంటే ఇలా పప్పులో కూడా బాగుంటుంది అనమాట. సో అంతేనండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేయకుండా రైస్ కూడా మళ్ళీ దీని మీద అయితే పెట్టేస్తున్నాను. కింద కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయేదాకా అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. సో లంచ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తానండి. రైస్ అయిపోయింది, మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది, ఇంకా ఫ్రై అనమాట. ఈ రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి. మామిడికాయ అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీస్లో కూడా వాడచ్చు. ఎలా చేయలేండి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్తున్నాను. ఈరోజు అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు, అది దూరం కూడా వెళ్ళారు అనమాట. సో దగ్గర అనుకోండి, ఆ టైంకి వచ్చేసి తీసుకొస్తున్నారు. సో ఈరోజు దూరం వెళ్ళారు కాబట్టి ఇంక నేనే వెళ్తున్నాను. సో ఫస్ట్ టైం అయితే తీసుకురావడానికి అయితే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడనే చూపిస్తాను, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. వస్తాను. హాయ్ చెప్పు చెప్పు వాళ్ళు వంకేం చూడట్లేదు, చెప్పు. ఇలా తెచ్చుకో, చిన్నపిల్ల. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక టాయ్స్ ఉన్నాయండి, అంటే ఈ ఊగి గట్ట ఉన్నాయి కదా, ఇవి చూసి మా అమ్మాయి ఏమంటుందంటేని, మమ్మీ నేను ఏమైనా చిన్నపిల్లనా ఇట్లతో ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకునే మమ్మీ అని అంటుంది. అదే చిన్నపిల్లలు కాదు, అందరూ ఆడుకోవచ్చు, ఆడుకో అంటే అప్పుడు ఆడతా మొదలెట్టింది అనమాట. ఇంకా విరాజ్ కూడా వచ్చేసండి. ఫస్ట్ విన్ను వస్తుంది, తర్వాత విరాజ్ అయితే వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కాసేపు అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఇంకా ఆడిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే పడుకుందండి విన్ను అయితేని. బాగా నిద్ర వచ్చేస్తుందంట, అంటే మార్నింగే లేస్తున్నారు కదండి, ఇంక నిద్ర వచ్చేసింది, పడుకుంది. ఇంకా లేచిన తర్వాత అప్పుడు లంచ్ పెడదాంలే అని చెప్పేసి ఇంక ముందైతే పడుకోబెట్టేశాను. ఇంక విన్ను పడుకుంది కదా, నేను విరాజు ఇంక లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంక విరాజ్ బర్త్డేకి
ఈ డ్రెస్సులు అయితే వేసుకున్నాం కదండి విన్నో నేనుని. సో ఇవైతే అలాగే ఉన్నాయన్నమాట. ఇవి వాషింగ్ మిషన్లో వేయకుండా షాంపూ వాష్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఉంచేసాను. సో ఈ రోజు అయితే షాంపూ పెట్టి మొత్తం అంతా వాష్ చేస్తానమాట. ఇప్పుడైతే ఇవి ఆరేసేసాను. ఇంక ఇవి ఆరేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నాను కదండి. ఇంక ఇప్పుడు ఆరేసిన బట్టలు అలాగే ఇంకా మొన్నటి బట్టలు ఇవన్నీ తెచ్చి ఇంకా మడత పెడతా ఉన్నాను. విన్నో అయితే అప్పుడప్పుడే లేస్తూ ఉన్నదనమాట, కదులుతూ ఉన్నది. ఈ వీడియో అయితే వీరాజ్ అయితే తీస్తున్నాడండి. ఇంకా వాడిని తీయమనని చెప్పేసి అలా తీస్తూ ఉన్నాడు. పిల్లలకండి ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా ఏమున్నా సరే ఒక్కొక్కసారి ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తూ ఉంటారు. పప్పుచారు ఉంది, ఫ్రై ఉంది, మా అమ్మాయికేమో ఇప్పుడు పెరుగు కావాలంట. సో పెరిగేసి అయితే పెట్టాను. అది పిసికి ఇంకా అలా పాడేసింది. అస్సలు తిందండి. దానికి నచ్చిన కూరలు అయితేనే తింటుందన్నమాట. అంటే చికెన్, ఫిష్ ఇలాంటివి అయితే బాగా ఇష్టంగా తింటుంది. సో మిగతా ఏమన్నా సరే నేను తినిపిస్తానే తింటారు తప్ప వాళ్ళు చేతికి ఇస్తే అస్సలు తింటారు అనమాట. అలా పిసికి పాడేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ నేనే తినిపిస్తూ ఉంటాను పిల్లలిద్దరికి కూడాని. తర్వాత వాటర్ మిలన్ అయితే కట్ చేయమన్నారు. నన్ను కట్ చేయమనుకున్నానే వాళ్ళే కట్ చేస్తారనమాట. ఇంక తర్వాత నేను తీసుకుని ఇంక చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఇచ్చాను. నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేస్తున్నానండి. ఇది ఎక్కువ నేను చేస్తూ ఉంటానన్నమాట. మీకు ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. మా అమ్మ కూడా చేస్తుందండి ఇది. సో చాలా బాగుంటుంది ఇది సర్వపిండి. మీరు ఎంతమంది తిన్నారన్నది కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు దాకా మీతో వీడియోలో షేర్ చేయలేదు కానీ నేను ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు ఇది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా పచ్చిమిర్చి అయితే మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు వరిపిండి అయితే తీసుకున్నాను. అందులో నువ్వులు వేసుకున్నాను, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఆప్షన్ అండి. మీకు ఇప్పుడు తినేయాలనుకుంటే మాత్రం ఆనియన్స్ వేసుకోండి. మీకు నిల్వ ఉండాలంటే ఆనియన్స్ వేసుకోకండి, స్మెల్ వస్తుంది. సో అలాగే వేడిశనగుళ్ళు అండి. వేడిశనగుళ్ళు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇది పొట్టు ఈజీగా రావాలంటే ఇంకొని ఇది ఉంటుంది కదండి, ఆయిల్లో దేవిది ఉంటుంది కదా. సో దాంతో తీసుకుని ఇలా అన్నామనుకోండి అందులో ఉన్న పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కొన్ని తీసుకున్నాను పల్లీలు అంటే వేరుశనగుళ్ళు. వీటిని ఇలా కచ్చాబిచ్చా కింద దంచుకున్నాను అనమాట. సో కొంచెం అలా బర్గ్గా ఉంటే బాగుంటాయి, చిన్నవి ఉంటే బాగుంటాయి, పెద్దవి ఉండకూడదు. సో ఇప్పుడు ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. సో మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఇలా ముద్దలా అయితే వస్తుందండి. సో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే మనం ఎందులో సర్వపిండి చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలు అయితే తీసుకుంటున్నాను. కొంచెం తలసరిగా ఉంటేనే బాగా కుక్ అవుతుంది అనమాట. నేనైతే ఈ కడాయి అయితే తీసుకుని కింద అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఒక ముద్ద తీసుకొని దాన్ని వీలైనంత పల్చగా మనం గిన్నె చుట్టూరు దానికి వత్తాలన్నమాట. సో బాగా వత్తాలి. వత్తిన తర్వాత ఇలా మధ్యలో ఓల్స్ అయితే పెట్టుకోవాలి. ఓల్స్ ఎందుకంటే అక్కడ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓల్స్లో కొంచెం ఆయిల్ అయితే వేసాను. కింద ఆల్రెడీ గిన్నెలో వేసాం కాబట్టి ఇలా పైన కూడా కొంచెం అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. సో ఇదైతే టైం పడుతుందండి. ఒక 30 మినిట్స్ అయినా పడుతుంది అనమాట మనకి అది ఫ్రై అవడానికి. కాకపోతే పెద్ద మంటలో అయితే పెట్టకూడదు, సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా చేశానన్నది మళ్ళీ చెప్తాను చూడండి. వరిపిండిలో పచ్చిమిర్చి పేస్టు, నువ్వులు, సాల్ట్, ఇంకా పసుపు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇది వీలైనంత పల్చగా దాన్ని ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకుని మధ్యలో హోల్స్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం అనుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 30 మినిట్స్ ఉంచామంటే మనకి సర్వపిండి అయితే రెడీ అయిపోద్ది అనమాట. చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే 2 అయిపోయినాయి, ఇంకోటి అయితే వేసాను. మార్నింగ్ అయితే దోసపిండికి ఇడ్లీ పిండికి పప్పు అయితే నానబెట్టాను కదండి. ఇంకా గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండికి అయితే వేసేస్తున్నాను. సో ఈ పైన అవుతా ఉంటుంది కదా, ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి అయితే వేసేస్తున్నాను. ఇంకా నూక కూడా నానబెట్టేస్తున్నానండి. మనకి నూకకే ఎక్కువ పురుగులు పట్టేస్తూ ఉంటాయి కదా, అలా పట్టకుండా ఉండాలంటే వేపాకు కానీ లేదంటే ఎండుమిర్చి కానీ వేసుకున్నామంటే పురుగులు పట్టకుండా ఉంటుంది. సో ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇంక ఇద్దరికి టీ పెట్టాను. ఇంక టీలో నంచుకోవడానికి బాగున్నాయి. సో తప్పకుండా అయితే సర్వపిండి అయితే ట్రై చేయండి. మీకు ఎంతమంది తిన్నారన్నది కూడా కామెంట్ చేయండి. సో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. మా అబ్బాయి అయితే తిన్నాడు కానీ విన్ను అయితే తినలేదు. దానికి చెప్పాను కదా అంత గమ్మున ఏమీ నచ్చవు. చెప్పాను కదా ఇందాక ఇడ్లీ పిండి దోసపిండి రుబ్బుతున్నానని. ఇంక ఇడ్లీ పిండి రవ్వ అయితే కలిపేసాను, ఇంక దోసపిండి కూడా రుబ్బేసాను అనమాట. ఇంక నైట్గా అయితే మార్నింగ్ చేసిన పప్పు ఉన్నది. సో ఇంకా పప్పుతో అయితే తినేస్తాం డిన్నర్ అయితేని. సో ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.